భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఈ విజయవాడ కనకదుర్గమ్మ నీ కోసంగా ఈరోజు నువ్వు మెచ్చేటువంటి ఒక గొప్ప వార్తని నీ కోసం తీసుకొచ్చాను. అది ఏంటంటే, రేపు ఉదయం సరిగ్గా 12 గంటలలోపు ఒక శుభవార్త అనేది వింటావమ్మా. అక్షరాల నువ్వు కోరినటువంటి 5 లక్షల రూపాయలు నీ దగ్గరకు వస్తాయి. ఒక్కసారి ఈ అమ్మ మంత్రం విను చాలు, అన్నింటినీ మార్చేస్తాను, నీ జీవితాన్ని కూడా మారుస్తానమ్మా. ఈ దుర్గమ్మే నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడొచ్చా చెప్పు? నీ కష్టైశ్వర్యాలను, సిరి సంపదలను అన్నీ కూడా నేను అందిస్తానమ్మా. నువ్వు ఈ దుర్గమ్మను నమ్మి సంతోషంగా ఉండు. ఏదైనా సమస్య ఉందా వెంటనే నా దగ్గర ప్రార్థన పెట్టు. ఖచ్చితంగా నేను అన్నీ కూడా తీరుస్తాను. సరిగ్గా రేపు 12 గంటలలోపు నీకైనటువంటి ఒక శుభవార్త అనేది నువ్వు వినబోతున్నావు. అది ఎప్పటి నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఆ శుభవార్తని నీ చెవిన పడేలా నేను చేయబోతున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. నువ్వు కోరినంత ధనాన్ని కూడా నీకు నేను సొంతం చేయబోతున్నాను. నా కోసంగా నువ్వు నా ఈ మంత్రాన్ని ఒకసారి పఠించు చాలు, అన్నీ జరిపిస్తాను. ఇదిగో బిడ్డ, ఇప్పుడు నువ్వు డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నావు కదా. అసలు ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో నీకు తెలియటం లేదు, అర్థం కావటం లేదు కదా. నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావు. డబ్బుల విషయంలో అయితే నలిగిపోతూ ఉన్నావు. నాకు వచ్చినటువంటి ఇబ్బంది జీవితంలో ఇంకెవ్వరికీ రాకూడదమ్మా. ఇలాంటి దుస్థితి ఎవరికీ ఉండకూడదు. నా శత్రువులకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదా. అలానే నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావు. ఇక నువ్వు బాధపడకమ్మా. అతి త్వరలోనే నీకున్న సమస్యలన్నింటినీ కూడా తీర్చబోతున్నాను. నువ్వు ఏ డబ్బు కోసమైతే ఇంతలా నువ్వు బాధపడుతూ ఉన్నావో, నువ్వు నీ కుటుంబం కన్నీరు పెట్టుకుంటున్నారో, ఇక ఆ ధనాన్ని నీకు అందించబోతున్నాను. ఇలాంటి సమయంలోనే నా అనుకున్న వాళ్ళు ఎవరు అనేది నీకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తాను. ఇప్పటికే నీకు తెలిసింది కదా, నీ వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది నీకు అర్థమైందా? ఇదిగో ఈరోజు నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో, రేపు అనే రోజు అంతకి 10ంతలుగా నువ్వు ఆనందపడిపోతావు, సంతోషిస్తావు. ఇది గనక కనకదుర్గమ్మ నీకు ఇచ్చే మాట. అస్సలు పొల్లిపోదు తల్లి. అవును, నా బిడ్డలు డబ్బు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతుంటే నేను ఎలా ఊరుకోగలను చెప్పు? చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేరే వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాల్సినా సరే నిన్ను రోజు తిప్పించుకుంటున్నారు కదా. అందుకే నువ్వు ఎంతో ఏడుస్తూ నరకం అనుభవిస్తూ ఉన్నావు. ఇక మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్నే దూషిస్తున్నారు. నిన్నే పెద్ద తప్పుదానిలా చూస్తూ ఉన్నారు. ఇక నువ్వు నీ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక సతమతమైపోతూ ఉన్నావు. నీలో నువ్వే నలిగిపోతూ ఉన్నావు. ఇక అది తట్టుకోలేక నీకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు కదా. ఇక ఆ డబ్బు సమస్య తన మనోవేదన పెట్టుకొని చాలా బాధ పెట్టేసుకొని నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు పాడు చేసుకోవద్దమ్మా. నువ్వు ఎప్పుడైనా సరే ఎన్ని సమస్యలు కష్టాలు ఉన్నా అన్నింటినీ కూడా నేను ఎదుర్కోగలను దుర్గమ్మ, నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా అని ధైర్యంగా ఉండు. ఎంతటి సమస్యనైనా సరే పటాపంచలైపోతుంది. అవును, నిన్ను ఎవరూ పట్టించుకోవటానికి ఎవ్వరూ లేరు అని దిగులుగా ఉన్నావా? ఎందుకు తల్లి దిగులు? ఈ దుర్గమ్మే నీకుంది కదా, కనకదుర్గమ్మే నీకు తోడుగా ఉంది కదా. భయపడకు. నిన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదని ఈ సమయంలో నీకు నేను స్వప్నంలోనైనా సరే కనిపించి నువ్వు బాధపడుతున్నటువంటి ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా నీకు తొలగిస్తాను. నిన్ను ఎందుకు ఎలా ఏడిపిస్తానో తెలుసా? ఎందుకు నువ్వు ఎదురు వాళ్ళ మాటలు విని ఇలా ఏడుస్తున్నావు? నీకు సమస్య వచ్చింది నిజమే, కానీ కాదనను. దానికి సమాధానం ఏడుపు కాదమ్మా, పరిష్కారం ఉంది. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే నీ పనులు జరగవు కదా. అందుకే ధైర్యంగా నిలబడు. నీ సమస్యకు పరిష్కారం ఈ దుర్గమ్మని నేనిస్తాను. అవును బిడ్డ, ఇక నువ్వు భయపడకు తల్లి. నీకు ఎలా అయినా సరే నా సమాధానాన్ని అందిస్తాను. స్వప్నంలో కానివ్వచ్చు, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర కానివ్వచ్చు, ఒక పెద్దావిడ దగ్గర కానీ, ఎక్కడైనా సరే నువ్వు ఎంత బాధలో ఉన్నా నేను నీకు సమాధానం ఇస్తాను. నువ్వు దేనికోసమైనా బాధపడుతున్నావో వాటన్నింటినీ కూడా నేను తొలగించబోతున్నాను. నీ సమస్యలకి పరిష్కారాన్ని నేను చూపుతాను. ఇక ఎవ్వరూ కూడా నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఈ దుర్గమ్మే ఉంది కదా. అన్నింటినీ నేను సరిచేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాను తల్లి. చూడు తల్లి, నీకు తప్ప ఇంకెవ్వరితో కూడా నువ్వు
నీకు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు కదా, అయినా సరే ఖచ్చితంగా నీకు పరిష్కారాన్ని చూపిస్తాను, నీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తానమ్మా. ఎందుకంటే నువ్వు నాపైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నావు కదా, నా మీదే ఎంతో భక్తితో ఉన్నావు, నాకు తోడుగానే ఉన్నావు. నేను ముందడుగు వేస్తుంటే ఎంత బాధపడుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు తల్లి. నువ్వు నాకు దండం పెట్టుకుంటే తెల్లవారేసరికి ఒక వ్యక్తి వచ్చి నీకు సమాధానం ఇస్తాడు. అవును తల్లి, నీకు కావలసినటువంటి డబ్బుని ధనాన్ని నేను సొంతం చేస్తాను. అలా చేసే బాధ్యత నాదే కదా. ఇక నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు బిడ్డ. విను, నీకు ఒక దుర్గా మంత్రాన్ని నేను చెప్పబోతున్నాను. ఇది నువ్వు జపించావంటే గనక నువ్వు కాదు, నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరిగే తీరుతుంది. ఇక నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి తల్లి. నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించు, అన్నీ కూడా సవ్యంగా మారుతాయమ్మా. జపించు బిడ్డ. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు ఈ దుర్గమ్మే చెబుతుంది, జాగ్రత్తగా విని పాటించు, అన్నీ మారిపోతాయి. జై దుర్గా అష్టబహు మహాసత్వే అష్టమే నవమి ప్రియే అష్టహాస ప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే. భద్రే దుర్గాదేవి నమోస్తుతే. భద్రే దుర్గాదేవి నమోస్తుతే. కాస్త మనసు పెట్టి మంత్రాన్ని విని ఏ చోటైనా నీకు గుర్తున్న దగ్గర ఈ మంత్రాన్ని జపించినట్లయితే ఇక నీకు ఈ లోకంలో నీ చుట్టూ నీకు ఏది కూడా రాదు, జరగదు. ఏమి అన్న మాటకి చోటే ఉండదు తల్లి. అన్నీ నీకు వస్తాయి. నీకు కావాల్సింది ఏదైనా సరే నీ దగ్గరికి ఎతుక్కుంటూ వస్తుంది. నీకు ఇలాంటి సమస్యలు ఉన్నా సరే చిటికెలో పటాపంచలైపోతాయి. ఈ మంత్రాన్ని కొన్ని రోజులు నువ్వు పఠిస్తే చాలు, అన్నీ నీ సొంతం చేస్తాను. ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకున్న జీవితాన్ని మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తల్లిగా నాదే కదా. నా ఈ మంత్రాన్ని నువ్వు రోజు పడుకునే ముందు పఠించు, లేదా నువ్వు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించి ముందుకు వెళ్తే అన్నీ కూడా మారిపోతాయి. ఈ దుర్గమ్మే మారుస్తుంది బిడ్డ. ఇక నువ్వు నిశ్చింతగా సంతోషంగా ఉండు, అన్నింటినీ మారుస్తాను కదా, ధైర్యంగా ఉండు అని ఈరోజు దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని విని దుర్గమ్మ ఆశీస్సులు మనం అందుకున్నట్లయితే మన జీవితం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. దుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై దుర్గా భవాని.